అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలందరికీ ఒక భారీ శుభవార్త అయితే అందజేసిందండి కూటమి ప్రభుత్వం. అన్నదాత సుఖీభవ 5వ విడత మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత డబ్బుల్ని విడుదల చేయడం కోసం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయో అప్పుడే అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా విడుదలవుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కేంద్రం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత డబ్బుల్ని విడుదల చేయడం కోసం సన్నద్ధమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అలర్ట్ అయిందండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 2,000 రూపాయలు విడుదల కాబోతున్నాయి. అలాగే అన్నదాత సుఖీభవ 5వ విడత 5,000 రూపాయలు అయితే విడుదల చేయబోతోంది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోనుంది. అయితే అంతేకాకుండా మనకు పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతన్నులందరూ ఇప్పటికే ప్రీమియంను చెల్లించి ఈ పిఎం ఫసల్ బీమా యోజనకు మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అయితే జరిగింది. ఎప్పుడైనా అనివార్య కారణాల వల్ల క్షామం ఏర్పడినప్పుడు ఇలాంటి సందర్భంలో మనకు బీమా డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ పిఎం ఫసల్ బీమా యోజన ఖచ్చితంగా అందరూ చేయించుకోండి. దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి, అలాగే కొత్తగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవకు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్స్ కావాలి, అలాగే కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అన్నదాత సుఖీభవ పథకాన్ని 2025లో ప్రారంభించింది కూటమి ప్రభుత్వం. గతంలో ఉన్న రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవ పథకంగా పేరు మారుస్తూ నిధులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత ప్రభుత్వం 13,500 రూపాయలు అందిస్తూ ఉండేది రైతులకు. కూటమి ప్రభుత్వం దీన్ని 20,000 రూపాయలకు పెంచి రైతన్నలకైతే అందించడం జరుగుతోంది. దీంట్లో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా కాగా 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు ప్రతి విడతకు విడుదల చేస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 7,000 రూపాయలు విడుదల చేస్తోంది. అయితే సంవత్సరానికి 3 విడతల్లో మొదటి విడతలో 5,000 రూపాయలు, రెండో విడతలో 5,000 రూపాయలు, మూడో విడతలో 4,000 రూపాయలు రిలీజ్ చేస్తూ వస్తోంది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను 2వ విడత అన్నదాత సుఖీభవ విడుదల చేయబోతోంది. అంటే మొత్తంగా కలిపితే 5వ విడత అన్నదాత సుఖీభవ పథకం యొక్క డబ్బుల్ని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ డబ్బులు ఎప్పుడు రిలీజ్ అవుతాయంటే ఆగస్టు నెల 2వ వారంలో అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. మనకు తల్లికి వందనం పథకం రీసెంట్గా రిలీజ్ అయింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ పథకం కూడా రిలీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. రైతన్నులకు ఖరీఫ్ సీజన్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా పెట్టుబడి సాయాన్ని అందించాలనే ఉద్దేశంతో అన్నదాత సుఖీభవ పథకాన్ని ముందుగానే రిలీజ్ చేయబోతున్నట్టుగా సమాచారం అండి. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ ద్వారా 5,000 రూపాయలు, మొత్తం 7,000 రూపాయలు రైతులకు అందబోతున్నాయి. అయితే ఈ డబ్బులు అందాలి అంటే రైతన్నలు కొన్ని విషయాలు ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానిలో మొదటిది వచ్చేసి ఈకేవైసీ అనమాట. ఈకేవైసీ ఉంటేనే రైతన్నలకు డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలందరూ ఈకేవైసీ ఖచ్చితంగా వేయించుకోవాల్సి ఉంటుంది. పిఎం కిసాన్కి సపరేట్గా మరియు అన్నదాత సుఖీభవకి సపరేట్గా ఈ ఈకేవైసీ ప్రక్రియను అయితే చేయించాల్సి ఉంటుంది. అయితే ఇంకా ఈకేవైసీ ప్రక్రియను అయితే చేపట్టడం లేదు. వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతోందండి. ఈ ప్రాసెస్ పూర్తవగానే రైతన్నుల దగ్గర నుంచి ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్కు ఈకేవైసీ వేయాలంటే మీరు పిఎం కిసాన్ యాప్ ద్వారా ఫేస్ అథెంటికేషన్ ద్వారా మీరు ఈ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఈ ఓటీపీ ద్వారా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. లేదా మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి లేదా మీ సేవా సెంటర్కి వెళ్ళి అక్కడైనా మీరు ఈకేవైసీ పూర్తి చేయవచ్చు. ఇక అన్నదాత సుఖీభవ పథకానికి దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక ఎన్పిసిఐ లింకింగ్ ఖచ్చితంగా అవసరం అండి. గత విడతల్లో డబ్బులు పొందిన వాళ్లకు ఎన్పిసిఐ లింకింగ్ ఏ ఇబ్బంది ఉండదు. ఆటోమేటిక్గా డబ్బులు మీ అకౌంట్లోకి పడిపోతాయి. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకం పొందిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎన్పిసిఐ లింకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి కూడా కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడంతో రైతన్నులందరూ ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని ఇప్పటికే చేయించుకున్నారు. ఇంకా ఎవరైనా బ్యాలెన్స్ ఉంటే తప్పకుండా చేయించుకోండి. ఇక
రాష్ట్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజనకు సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ని అయితే వెలువడించిందండి. జూలై 31తో ముగియనున్న పిఎం ఫసల్ బీమా యోజన డేట్ పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. ఆగస్టు 15 వరకు ఈ డేట్ని అయితే పొడిగించడం జరిగింది. రైతన్నలు ఇంకా ఎవరైనా పిఎం ఫసల్ బీమా యోజనకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టయితే వెంటనే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ రిజిస్ట్రేషన్ అయితే పూర్తి చేయండి. రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించుకోండి. ఎందుకంటే ఈ సంవత్సరం వానలు తక్కువగా పడే అవకాశం ఉంది. కాబట్టి రైతన్నులందరూ దీన్ని గుర్తించి తప్పకుండా పిఎం ఫసల్ బీమా యోజన చేయించుకోండి. మీకు పంటకు నష్టం జరిగినప్పుడు ఖచ్చితంగా బీమా డబ్బులు రావడం జరుగుతుంది. కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేకుండా మీ డబ్బులు మీకు రావడం జరుగుతుంది. ఏ అనివార్య కారణాలు లేకుండా మీకు ఈ పిఎం ఫసల్ బీమా యోజన అవసరం లేకుండా పంట చేతికి వస్తే చాలు. అయితే ఏదైనా జరిగితే మాత్రం ఖచ్చితంగా పిఎం ఫసల్ బీమా యోజన ద్వారా డబ్బులు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రీమియం అయితే చెల్లించుకోండి. అయితే ఈ పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను అయితే నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఈ పిఎంకి ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేర్లను నమోదు చేసుకోండి. మీ పంట వివరాలను, ఏ పంట పండిస్తున్నారు, ఎన్ని ఎకరాల్లో పండిస్తున్నారు, అలాంటి మీ ఫోటోలు ఏవైతే ఉంటాయో ఆ ఫోటోలన్నింటినీ ఇచ్చి మీరు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ రిజిస్ట్రేషన్ ప్రక్రియను అయితే పూర్తి చేసుకోండి. ఈ విధంగా మీరు పిఎం ఫసల్ బీమా యోజన డబ్బులు కూడా పొందడానికి అవకాశం ఉంటుంది. ఇక రైతన్నులు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అన్నదాత సుఖీభవకు వాళ్లకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, ఫోటోలు, ఆధార్కు లింక్ అయిన ఫోన్ నంబరు తీసుకెళ్ళినట్టయితే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే అక్కడున్న వాళ్ళు మీకు అన్నదాత సుఖీభవ పథకానికి అప్లై అయితే చేయడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై చేసుకోవడం కోసం మీరే అప్లై చేసుకోవచ్చండి. pmkisan.gov.in అనే వెబ్సైట్కి వెళ్ళి అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్స్ అన్నింటిని ఎంటర్ చేసి అప్లోడ్ చేసి మీరు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కానీ మీ సేవా సెంటర్కి కానీ వెళ్ళి డాక్యుమెంట్స్ ఇంతకుముందు నేను చెప్పిన డాక్యుమెంట్స్ని ఈ పథకానికి కూడా ఇచ్చినట్టయితే వాళ్ళు మీకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు అప్లై అయితే చేసి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు అప్లై చేసుకున్నట్టయితే పిఎం కిసాన్ డబ్బులు మరియు అన్నదాత సుఖీభవ డబ్బులు మొత్తం 2,000 డబ్బులు మీకు రావడం జరుగుతుంది. ఇక కౌలు రైతుల విషయానికి వచ్చినట్టయితే కౌలు రైతులకు గత విడతలోనే డబ్బులు విడుదల చేయాల్సి ఉంది. అయితే సిసిఆర్సి కార్డ్స్ లేకపోవడంతో ప్రభుత్వం దీన్ని పోస్ట్పోన్ చేయడం జరిగిందండి. సిసిఆర్సి కార్డ్స్ ఇప్పుడు అందజేయడం జరిగింది కౌలు రైతులకు అందరికీ. ఈ కౌలు రైతులకు 20,000 రూపాయలు ఒకేసారి సాయం అందించే దిశగా ప్రభుత్వం అయితే అడుగులు వేస్తోంది. ఈ విడత లేదా నెక్స్ట్ విడతలో చివరి విడత, ఈ సంవత్సరానికి సంబంధించి చివరి విడతలో కానీ ఖచ్చితంగా డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఈ కౌలు రైతులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సొంత భూమి ఉండదు. కాబట్టి సొంత భూమి ఉన్న వాళ్ళకు మాత్రమే పిఎం కిసాన్ డబ్బులు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఆ డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వమే అందించే దిశగా ప్రభుత్వం యోచనలు చేస్తోంది. మొత్తం 20,000 రూపాయలు కౌలు రైతులకు అందించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సిసిఆర్సి కార్డ్స్ని అయితే చేయించుకోండి. ఇవి మీకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇదండి మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మరియు అన్నదాత సుఖీభవకు సంబంధించిన తాజా సమాచారం. కౌలు రైతులకు 20,000 రూపాయలు అందించింది కూటమి ప్రభుత్వం. ఇక మెంతా తుఫాను బాధితుల విషయానికి వస్తే మెంతా తుఫాను బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఎకరానికి 10,000 నుంచి 50,000 రూపాయల మధ్యన డబ్బులను అయితే చెల్లిస్తూ ఉండడం జరుగుతోంది. ఈ పంట లేదా ఈ క్రాప్ ఆధారంగా ఈ డబ్బులను అయితే వేయడం జరుగుతోంది. మీకు వరి పంటకు సంబంధించి ఒక నష్టపరిహారం, వాణిజ్య పంటలకు సంబంధించి ఒక నష్టపరిహారం, ఈ విధంగా మీరు నష్టపోయిన పంట దీన్ని బట్టి మీకు డబ్బులను అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మెంతా తుఫాను బాధితులు త్వరలోనే డబ్బులు పొందొచ్చు. ప్రభుత్వం అయితే ఈ డబ్బులు రిలీజ్ చేశామని అయితే చెబుతోంది. అయితే రైతన్నుల ఖాతాలోకి ఇంకా చేరలేదు. అతి త్వరలోనే ఈ రైతన్నుల ఖాతాలోనికి డబ్బులు అయితే చేరబోతున్నాయి. మెంతా తుఫాను బాధితులు వెయిట్ చేయండి, ఖచ్చితంగా ఈ డబ్బులు అయితే పడబోతున్నాయి. ఇది సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.